దేవుడు ఎవరికండి జ్ఞాపకం వస్తున్నాడు? ఎవరికి జ్ఞాపకం వస్తాడు? వర్షాలు వచ్చినాయంటే పరుగున వెళ్ళి పంట వేయడం తప్ప, వర్షాలు ఇచ్చిన దేవా స్తోత్రం అని పంటకి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ రోజు వర్షాలు రాకపోతే ఆకాశం వైపు చూస్తారు, దేవుడు అంటారు. వర్షం వచ్చిన తర్వాత పంటలో మునిగిపోయారు తప్ప, ఎవడు ఆ వర్షం ఇచ్చిన దేవుడిని ఎవరండి స్తుతించారు? ఎవరండి ఆయన జ్ఞాపకం చేసుకుంటారు? మీరు బాగా ఆలోచించండి. సత్తు కలిగిన భూమి, ఆ భూమి మీద పంట వేసేటప్పుడట శ్రేష్టమైన తీగలు నాటాడట. ఏమంటే ఈ భూగోళంలో మనకి జన్మనిచ్చేటప్పుడు దేవుడండి చక్కటి శ్రేష్టమైన జన్మ ఇచ్చాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు అని మనం చదువుకుంటాం. నీకు జన్మించినప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి, చాలా పరిశుద్ధుడివి, నువ్వు చాలా నీతిమంతుడివి, యథార్థవంతుడివి, నీలో ఏ కల్మషం లేదు నువ్వు భూమి మీద పుట్టేసరికి. అందుకే చూడండి, భూమి మీద పుట్టిన ఏ పసిపిల్లవాడిని చూసినా వాడు చూడగానే ముద్దు వస్తాడండి, ఎత్తుకోవాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది, వాడు నవ్వుతుంటే ఆనందం వస్తూ ఉంటది. అదే పసిబాలుడు 20 సంవత్సరాలు అయిన తర్వాత వాడు నవ్వుతే చూడలేము, ఇక వాడితో మాట్లాడాలనిపించదుక, వాడి దగ్గర ఉంటే ఉండాలనిపించదుక. ఎందుకంటే ఆడు పుట్టినప్పుడు బోసి నవ్వులు, పెద్ద ఎదిగిన తర్వాత వెకిలి నవ్వులు అండి. ఆ నవ్వుల్లో ఏవేవో అర్థాలు ఉంటాయి. తప్పుడు నవ్వులు, తప్పుడు చూపులు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు. అమ్మో వాడి దగ్గర ఉండలేమండి. ఎదిగిలా మారిపోయాడు. పుట్టినప్పుడు అలా లేడు కదండి. శ్రేష్టమైన జన్మ కదండి. ఎవడు ఎదిగి 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 పుట్టించిన ఈ శ్రేష్టమైన జన్మను పాపపు జన్మగా మార్చుకున్నాడు. పాపాలు చేసి మనిషి అంటున్నాడు, నేను జన్మించేటప్పుడు శ్రేష్టమైన జన్మ, గొప్ప జన్మిచ్చాను, గొప్ప దేహాన్ని కట్టాను, గొప్ప జీవితం, గొప్ప శరీరం, గొప్ప జన్మ, శ్రేష్టమైన జన్మ మానవుడికి దేవుడిస్తే తాను తన చేజేతులారా దీనిని నాశనం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. దేవుడి ముందు ఒక దోషిగా, పాపిగా, అపరాధిగా ఈరోజు దేవుడి ముందు మనిషి నిలబడిపోయాడు.